మనం విశ్వాసంలోకి తీసుకుని నమ్మకాన్ని కలిగించి జీవితాలు బాగుపడతాయనే విశ్వాసంతో అటు పారిశ్రామికీకరణ ఇటు నిర్వాసితుల భవిష్యత్తు ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు రెంటికి మధ్య సమన్వయం చేయడంలో ఈ పార్టీ ఆ పార్టీ అంటున్న అధ్యక్ష అధికార యంత్రాంగం నుంచి పార్టీలు ప్రభుత్వాల దాకా మన అంత విఫలమైన అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష మంత్రి గారి ప్రకటన చాలా అసమగ్రంగా ఉంది. ఒక పోలీస్ అధికారి ఆ 2 గంటల్లో జరిగిన సంఘటనల గురించి వివరించినట్టుగా ఉంది. కానీ అసలు ఎందుకని ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వచ్చింది? ఎక్కడ ఒక్క మాట లేదు. ఏ సమస్య లేకుండా ప్రజలు ఎంతమంది ఎదురు తిరిగారా? ఇక్కడే పెట్టాలన్నా ఇది సరైన భూమా కాదా? సోంపేట్ల ఉదాహరణకి అది బేల భూమి అయితే కాదని దొంగ సర్టిఫికెట్ల మీద ఇచ్చారు అధ్యక్ష. రెండోది ఎంత భూమిని సేకరించారు, ఏ పరిహారాన్ని ఇచ్చారు? మూడోది దీర్ఘకాల పునరావాసం కోసం ఏర్పాట్లు చేశారా? అన్నింటినీ మించి థర్మల్ పవర్ ప్లాంట్ అంటే పెద్దలు చెప్పారు, పొల్యూషన్ అంటే భయపడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ కారణాలుగా ప్రజల నుంచి ప్రతిఘటన వచ్చింది? దాని గురించి ఏమాత్రం ఆ స్టేట్మెంట్ ప్రకటనలో వివరాలు లేవు అధ్యక్ష. చాలా అసమగ్రమైన ప్రకటన ఇది. ఆ వివరాలు కావాలని కోరుతున్నాను అధ్యక్ష. మూడవది అధ్యక్ష మనం కొట్టుకుంటున్నాం పార్టీలు. శాంతి భద్రతల ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదే? రోజువారీగా జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఎంత పెద్ద తతంగం ఈ నెల నుంచి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు 6-7 నెలల నుంచి గందరగోళం జరుగుతుంటే గతంలో సోంపేటలో ఇదే జిల్లాలో భయంకరమైన సంఘటన జరిగి మనుషుల ప్రాణాలు కోల్పోతే ప్రజల్లో ఉద్రేకాలు చెలరేగుతుంటే ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్? జిల్లా కలెక్టర్ హిజ్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కేవలం ఆర్డీఓ మొక్కుబడిగా అక్కడేదో గొడవ జరుగుతుంటే సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేశాడన్న మాట తప్ప ఇంత పెద్ద ఉద్యమం జిల్లాలో చెలరేగుతుంటే ఇది ప్రజలకి పరిశ్రమకి మధ్య యుద్ధంగా పరిణమిస్తే ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం, రెంటికి సమన్వయం చేయాల్సిన ప్రభుత్వం, దానికోసం ప్రభుత్వం దగ్గర పనిచేయాల్సిన యంత్రాంగం ఏంటి అధ్యక్ష చేస్తున్నది? ఎంత దారుణ వైఫల్యం కనిపిస్తోంది. దీనిలో పోలీసుల మాట ప్రస్తావన వచ్చింది. జిల్లా కలెక్టర్ వాళ్ళేదో ఉత్తరం రాస్తే పంపించాడు పోలీసులు కానీ వచ్చింది. ఆర్డీఓ ఆ రోజుల్లో బతిమనాడు వచ్చింది. కానీ ఏం చేస్తోంది జిల్లా యంత్రాంగం? ఇదే జిల్లా యంత్రాంగం పనిచేయాల్సిన తీరు అధ్యక్ష. దాని మీద ఏం చర్య తీసుకుంటున్నారు మీరు? నాలుగోది, పోనీ 6 నెలలు మర్చిపోయారు. అక్కడ జిల్లా కలెక్టర్ గారికి దొరగారికి తీరిక లేదు. 17 ఫిబ్రవరి తేదీన శాసనసభ ప్రారంభ సమావేశాల రోజున పెద్ద సంఘటన జరిగిందని చెప్పని ఆ రోజు సాయంత్రం అందరం టీవీల్లో ఇక్కడ చూసాం అధ్యక్ష. కనీసం ఆపద్ధర్మంగా ఆయన అప్పుడు దాకా నిద్రపోతున్న ఆయన 17 నుంచి మళ్ళీ 28 దాకా ఏం జరిగింది? అక్కడ పాలనా యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అక్కడ ప్రజలను కూర్చోబెట్టి, అక్కడ మత్స్యకారులను కూర్చోబెట్టి, అక్కడ రైతుల్ని కౌలుదారులను కూర్చోబెట్టి ఏమిటి మీ సమస్య, ఏం జరిగింది, దాన్ని పరిష్కారం ఎట్లా చేయాలి, ఏమైనా చేశారు అధ్యక్ష? ప్రభుత్వానికి నివేదిక పంపించారు అధ్యక్ష. ఇంత శాంతి భద్రత సమస్య వచ్చింది, ఇక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది, గాయపడ్డారు, ప్రజలు ఆగ్రహవేశాలు దూకిపోతున్నారు, కాబట్టి ఇదిగో నా దృష్టిలో పరిస్థితి ఇది, దీనిలో వాస్తవాలు ఇవి అని నివేదిక ఏమైనా వచ్చిందా? రాకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతను చూసే బాధ్యత ఉన్న అధికారుల మంత్రులు నిమ్మకు నీరెత్తులు కూర్చున్నారా? లేకపోతే ఆ జిల్లాలో ఏం జరిగిందని ప్రశ్నించారా? నివేదిక ఏమన్నా ఉందా? ఉంటే బయట పెట్టండి. ఏం చేశారు? అంటే తుపాకీ కాల్పులు వచ్చి ప్రాణాలు పోయేదాకా ఈ రాష్ట్రంలో పట్టించుకోరా? నెల తరబడి గందరగోళం అయినా కూడా కనీసం ఏం జరుగుతుందో పరిపాలన యంత్రాంగాన్ని హెచ్చరించరా? బెత్తం పట్టుకోరా? పట్టుకుని నాచోలేరా? మన రాజకీయాల్లో మనం అంతా తగులాడటం తప్ప, మనం రోజు ఎట్లా కొట్టి అధికార క్రీడలో మునిగిపోవడం తప్ప పెద్ద పెద్ద శాంతి భద్రత ఇదేదో ఒక గ్రామంలో చిన్నది కాదు అధ్యక్ష. ఇదేదో ఒక గ్రామంలో బోధ దగ్గర తగదా కాదు. ఒక పెద్ద ప్రాజెక్టును గురించి నెల తరబడి వివాదం. 28న శాంతి భద్రత సమస్య వచ్చింది, అయినా పట్టించుకోకపోతే అధ్యక్ష ప్రభుత్వానికి పరిపాలన యంత్రాంగం మీద పట్టుందా లేదా? అసలు అధ్యక్ష సోంపేట, ఈవేళ కాకరపల్లి 2 కేసుల్లో చూడండి అధ్యక్ష. ఫైరింగ్ జరిగి మనుషులు చనిపోగానే జాతీయ స్థాయి నుంచి మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అక్కడ మరుక్షణం అనుమతులను రద్దు చేశామని అక్కడన్నారు, సస్పెండ్ చేశామని ఇక్కడన్నారు. అదే రీతిన ఒక క్షణం అధ్యక్ష మన్నించాలి.
అదే రీతిన ఈ సభలో ఉన్న మంత్రులు కొందరు బహిరంగంగా ప్రభుత్వం తప్పు చేసిందని వ్యాఖ్యానించారన్న వార్త వచ్చింది. జాతీయ స్థాయిలో మీ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేశామేమో అని చెప్పిన ఒక కేసు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకో కేసు సస్పెండ్ చేస్తున్నాం, పునరుచ్చారణ చేస్తున్నాం అంటున్నారు. మంత్రివర్గంలో ఈ సభకి ఉమ్మడిగా బాధ్యత వహించవలసిన మంత్రులు కొందరు మేము తప్పు చేశామని బహిరంగ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే కుడి చేయి కడించే సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. ఈ సభ విశ్వాసాన్ని పొందడం కోసం సమిష్టిగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందా, సమిష్టి బాధ్యత వహిస్తోందా, లేకపోతే ఏ మంత్రి ద్వారా ఆ మంత్రి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేదా? అధ్యక్ష, ఇక ఇందాక పెద్దలు ప్రస్తావించారు అధ్యక్ష, దీని వెనకాల ఉన్నది అధ్యక్ష సింహాద్రి పవర్ ప్రాజెక్టులో, ఇది ప్రభుత్వ పవర్ ప్రాజెక్ట్, ఎన్టీపీసీ ప్రాజెక్ట్. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఈ యాష్ పొల్యూషన్ ని మనం ఎప్పుడైతే అదుపు చేయలేకపోయినామో, ప్రభుత్వ రంగ సంస్థ అయినా కూడా కొన్ని కోట్ల రూపాయల కోసం చెప్పిన వెరచి అక్కడ 20-30 గ్రామాల్లో అదే పనిగా ఆ బూడిద పడుతున్నా, వాళ్ళ జీవితాలు బూడిదైపోతున్నా పట్టించుకోకుండా ఉందో, ఉద్యమకారులు, పర్యావరణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రామం నుంచి రైతుల్ని ఆ సింహాద్రి ప్రాంతం తీసుకెళ్లి ఒక్కసారి చూడండి పవర్ ప్రాజెక్టులు, రేపు పొద్దున్న ఈ ప్రాజెక్టు వస్తే మీకు అతిథి అని చెప్పంటే, ఒకవేళ ప్రాజెక్టులకి మాకు సరైన పరిహారం వస్తోంది, మా బతుకు బాగుంటుందేమో, పరిశ్రమ వస్తే ఉపాధి వస్తుందేమో అని నమ్ముతున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళగానే చచ్చినా మాకు ప్రాజెక్టు వద్దని రాష్ట్రం మొత్తం అంటున్నారు అధ్యక్ష, ఒక్క చోట మాత్రమే కాదు. ఈ నేపథ్యంలో సింహాద్రి ప్రాజెక్టులో కానీ, ఇప్పటికే ఉన్న ఇతర బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల్లో కానీ ఈ యాష్ పొల్యూషన్ లేకుండా ఎందుకని ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నది? అసలు పట్టించుకోరా? 30 గ్రామాల్లో భయంకరమైన పొల్యూషన్ ఉండి రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టు రావడానికి వీలేని జనమంతా కూడా ఇంత తీవ్రంగా ఘోషిస్తుంటే ప్రతిసారి ఫైరింగ్లు అయిపోయి ప్రభుత్వాన్ని ఇక్కడ మేమంతా చెడమడ తిట్టడం, ప్రభుత్వం ఏదో సమాధానం చెప్పుకోవటం, అక్కడికి వెళ్ళి తంటలు పట్టడం ఏంటి అధ్యక్ష? ఇది ఏం చేస్తుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? చట్టాలున్నాయే, చట్టబద్ధ సంస్థలున్నాయే, ఎందుకని పట్టించుకోవటం లేదు? అక్కడ పొల్యూషన్ లేదా? డజన్ల కొద్ది గ్రామాలు నష్టపోవడం లేదా? చూడమండి ఒకసారి వెళ్ళి. ఎందుకు పట్టించుకో? మనం జైల్లో పెట్టండి అధికారుల్ని, ఎంపీని జైల్లో పెట్టండి, ఒక్కసారి చూపెట్టండి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, మేము ఖచ్చితంగా అమలు చేస్తామని విశ్వాసం కలిగితే రేపు పొద్దున మీరు చెప్పే మాటలు నమ్ముతారు. అదేం చేయకుండా మీరు ఇక్కడ ఏం లేదయ్యా పొల్యూషన్ ఆపుతామని చెప్పినారు, నమ్ముతారా? అక్కడ కళ్ళెదురు కనిపిస్తుంటాయి. చివరిగా అధ్యక్ష, 60,000 మెగావాట్ల ప్రాజెక్టులు అంటున్నారు. కనపర్తిలో ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు 8,000 మెగావాట్లు, డబుల్ క్రాప్ ప్లాంట్. అక్కడ నేనే ఆనాడు జిల్లా కలెక్టర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇక్కడ చేశాను, ఇప్పటికీ అమలు అవుతున్నది. డబుల్ క్రాప్ ప్లాంట్ అక్కడ బంగారంలాగా ఆ ల్యాండ్ని తీసుకుంటున్నారు. కోస్ట్ పక్కనే ఖాళీగా ఏ రకంగానూ ప్రయోజనం లేకుండా ఉన్న ల్యాండ్స్, వ్యాన్ పిక్ ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇచ్చిన ఉన్నాయి. అంటే అసలు ఏ భూమి ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అసలు ఎన్ని ప్రాజెక్టులు కావాలి, 60,000 మెగావాట్లు కావాలా? పొల్యూషన్ మనం కొనుక్కుని మన ప్రజల ప్రాణాలను మనం తీసిపారేసి ఉపాధి మనం పోగొట్టేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలా? ఈ ప్రాజెక్టు అనుమతి మనం ఎందుకు ఇవ్వాలి? ఆలోచన చేయరా? కంక్లూడ్ చేయండి. ఒక క్షణం సార్, ప్లీజ్ కంక్లూడ్. ఈ నేపథ్యంలో అధ్యక్ష, నేను కోరేది ఒక డిమాండ్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా వ్యాఖ్యలు, నేను క్లారిఫికేషన్స్ కోరుతున్నాను. ఒక డిమాండ్, ముఖ్యమంత్రి గారు దయచేసి లోతుగా ఆలోచించమని కోరుతున్నాను. అధ్యక్ష, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా పారిశ్రామికీకరణ జరుగుతున్నప్పుడల్లా శాంతి భద్రతల సమస్య రావటం, ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోవటం, మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా కవించుకోవటం, ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శ్రేయస్కరం కాదు అధ్యక్ష. అంచేత దయచేసి భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో సవరించండి. ఒక ఇండిపెండెంట్ అథారిటీని, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీని ఏర్పాటు చేయండి. ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా కూడా అసలు ఆ ప్రాజెక్టు దానికి భూమి ఎంత కావాలి, ఎక్కడ ఇవ్వాలి, ఆ భూమికి ఏ మేరకు పరిహారం ఇవ్వాలి, ఆ భూమి పరిహారంతో పాటు తిరిగి భూమిని ఇవ్వటం ఎట్లా? ఎందుకంటే 2 ఎకరాల భూమి పోతే దానిలో 1 ఎకరం మళ్ళీ కనుక డెవలప్ చేసి ఇచ్చినట్టయితే ధర పెరుగుతుందని చెప్పిన నమ్మకంతో పెరుగుతున్న రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. పెరుగుతున్న విలువలో నాకు వాటా ఉందన్న భావం కలిగినట్టయితే అది ప్రైవేటుగా తీసుకున్నా లేదంటే ప్రభుత్వం సేకరించినా కూడా ఆ భూముల్లో కనుక ప్రభుత్వానికి ఆ ప్రజలకు వాటా ఉన్నట్టయితే ప్రతిఘటన ఉండదు. అలాగే ఉపాధిని ఎలా కల్పించాలి, పొల్యూషన్ ఏ రకంగా చేయాలి, ఈ మొత్తం చూసి ఈ సమన్వయం చేయడం కోసం ప్రతిదీ కూడా పెద్ద ఉద్యమంలాగా, ఒక పెద్ద యుద్ధంలాగా ఉండి శాంతి భద్రతలు విఘాతం కలిగించి పరిశ్రమల ప్రజల తేల్చుకునే పరిస్థితి రాకుండా ఒక చట్టబద్ధమైన సంస్థని, స్వతంత్ర ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని వెంటనే ఆలోచించే చట్టాన్ని సవరించాలని కోరుతున్నాను అధ్యక్ష.
ఒంటి గంటకు ఆంధ్రావని ప్రసారం. నమస్కారం.